తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. కేవీఆర్, ప్రశ్న రావణ్ వైసీపీకి చెందిన వారు కాదని ప్రజల తరపున ప్రశ్నిస్తున్న వారేనని పేర్కొన్నారు. కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనైందని విమర్శిస్తూ అధికారాలు శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా అభ్యంతరకరం. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసినటువంటి డిపార్ట్మెంట్ రాజకీయంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది. మీరు లేటెస్ట్గా చూసినట్లయితే సరే రాజకీయంగా స్కాములని లేదా మరొకటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కేసులు పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇది ఒక పర్వంగా సాగుతూ ఉంది. మళ్ళీ రెండొక కోణంలో చూస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేయాలనేటువంటి పథకం ప్రకారం అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తెలంగాణలో కేవీఆర్ అనే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ని ఎర్రి బుక్కు అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అని లేదు, ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్ళి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దీనికి ఎవ్వరూ అభ్యంతర పెట్టరు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడే మేము అభ్యంతర పెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రక్రియని వాళ్ళ ఐడియాలజీ పక్కన పెట్టండి. వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం నేను తెలియగలుగుతానండి. ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకున్నాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెడతారు? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ ఇవాళ ఏంటి తీసుకొచ్చారు, పిఠాపురంలో పెట్టారు. ఎవరిని? ప్రశ్న రావణ్ణి పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళి సర్పవరంలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు అయ్యా ఈ కేసు ఏమీ లేదు తీసేయి అన్నారు. అయ్యారా ఆగరా, మళ్ళీ మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం మ్యాజిస్ట్రేట్ గారు కూడా అబ్బే దీనిలో కూడా ఏమీ లేదే, అసలు అరెస్ట్ చేసే పని లేదు, ఇచ్చేయమన్నారు. అక్కడికైనా బుద్ధి వచ్చిందా మీకు ప్రభుత్వానికి? రాలా. ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మావాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి
ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశం అంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. అయితే వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయం సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓన్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఒక ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదేగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్టు, అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ప్రశ్నారావణ నిన్నదా కొంతమందికే తెలుసు, మన దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణకి వ్యతిరేకమో అనుకూలమో మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియగలుగుతాను. ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే, పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు. పోలీస్ స్టేషన్లో రావణుంటే మాకు అప్పచెప్పన్నాడు, సంగతి తెలుస్తూ ఉంటున్నారు. ఇంకా నేను పోలీసులు అప్పచెప్పలా,